భారత్ మాతాకి ఈరోజు మచ్చపల్లి అడ్డాల గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి గ్రామ మాజీ ఉప సర్పంచ్, మాజీ వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, యువకులు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఉప సర్పంచ్ చెప్పినట్టు మనం బ్రిటిష్ పాలనలో విముక్తి పొంది 26 జనవరి తర్వాత 15 ఆగస్టు మన దేశంలో గొప్ప పండుగ చేసుకుంటాం. అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర పాలకుల నుండి విముక్తి కోసం ఎంతోమంది అమరులు, యువకులు ఆశలు పాసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జూన్ 2 చేసుకుంటున్నాం. ఈరోజు నాకు కూడా గొప్పగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా బ్రిటిష్ పాలనే ఉన్నది. అంటే ఇక్కడ గత ఒక 20-30 సంవత్సరాల నుండి అంతకుముందు తెల్లదొరలు చూడలేదు, కానీ ఇక్కడ ఒక బ్రిటిష్ పెద్ద మనిషి ఉంటాడు. ఆయన అందరినీ భయపట్టించేది. ఎందుకంటే మీరు అటు పోవద్దు, ఇటు పోవద్దు, అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తిరిగే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. అందరూ కమ్యూనికేషన్లో అందరూ తిరుగుతున్నారు, కమ్యూనికేషన్ వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిందన్న సందర్భంగా ఎంత హ్యాపీ ఉందో ఈ రోజు కూడా అంత సంతోషంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విలువగానే ఇంతమంది వచ్చినందుకు వీళ్ళందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. మీ అందరికీ మంచి రోజులు తొందరలోనే వస్తున్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు, నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఏది చెప్పినో అదే చేసినా, చెప్పది కూడా చేసినా మీకు తెలుసు. కానీ ఇక్కడున్న కొంతమంది 20-30 సంవత్సరాల నుండి మాదే అన్నట్టు, ఈ ఊరు వాళ్ళదే అయినట్టు వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఇక్కడ చాలా మందిని ఇబ్బంది పెడుతూ చాలా మందికి ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ విముక్తిగా వీళ్ళందరూ ఇలా పెద్ద ఎత్తున వచ్చినందుకు సంతోషం. నెక్స్ట్ స్థానిక సంస్థలు వస్తాయి. ఇదే పట్టుదలతోటి మనం అందరం ఉండి ఖచ్చితంగా ఇక్కడ మనం పట్టు సాధించాలి. దీనికి మీ అందరి కృషి కావాలి. ముఖ్యంగా గతంలో నేను సర్పంచ్ అయ్యే ముందు కూడా మీకు ఏం చెప్పినో అది 100% చేసిన. అదే పాలకులు అంతకుముందు వాళ్ళు సర్పంచ్ కావడం కోసం ఎన్నో అబద్ధాలు ఆడారు. అవన్నీ మీరు కళ్ళ ముందు చూసిరు, మీ చెవులతో విన్నారు, కళ్ళతో చూసిరు. అవన్నీ పిట్టల దూర మాటలే. ఎందుకంటే పిట్టల దూర అన్న ఒక మాట చెప్తాడు, కొన్ని అన్న ఒక 50% అన్న అలా నిజాలుంటాయి. మన పిట్టల దూర అయితే ఏం చెప్తాడు అన్ని అబద్ధాలే, ఒక్క మాటలో కూడా నిజం ఉండదు. ఇంకా ఆయన నమ్మి ఇప్పటికే ఊరు నాశనం అయిపోయింది. ఇంకా పిట్టల దూర మాటలు వింటే ఇంకా నష్టపోతాం. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయంటే మళ్ళీ ఏదో ఒక మారువేషంలో వస్తాడు, ఏదో ఒకరికి. ఎందుకంటే ఆయనకు ఒక కళ ఉన్నది, ప్రజలను మభ్య పెడుతూ ఏదో ఒక ప్రలోభాలకు గురి చేస్తూ ఏదో ఒక అబద్ధం ఆడడం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. ఎందుకంటే దాంట్లో మనం మోసపోవద్దు. ఎందుకంటే చాలా మోసపోయినప్పుడు నన్ను గెలిపిస్తే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పిస్తా అన్నాడు. అది మీరు అందరు విన్నారు. మనల్ని నెట్టెట్ల ముంచిండు. ఇళ్ళప్పుడు కూడా రీసర్వే చేయొద్దంటే చేపించిండు. అప్పుడు అందరం నాశనం అయిపోయినాం. మళ్ళీ మీరు మంచి ఆలోచనతోటి నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి అందరికి మీకు ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త చట్టం ప్రకారం 7,61,000 2 గుంటల ప్లాట్ ఇప్పించిన, 2020 వరకు పిల్లలకి ఎక్స్గ్రేస్ ఇప్పించిన. అందులో కూడా ఆ పిల్లల ద్వారా కళ్ళు ఆగలే. ఎందుకంటే నేను చేయని పనులు నేను చేస్తాను కాబట్టి నాకు భవిష్యత్తు ఉండదు, నాకు పుట్టగతులు ఉండదని మళ్ళీ కొత్త గ్రేమ్ ఆడి మళ్ళీ 20 మందిని పట్టుకొని కోట్లకు వేసేస్తే అప్పుడు ఇస్తానన్న 1.5 పోయింది. 161 మందికి వెళ్ళి 140 మంది తీసుకుంటే 4 సంవత్సరాలు దాటిపోయింది. 1.5 భూమి పోయింది, 3,75,000. అప్పుడు నేను 140 మందికి ఇప్పించిన. అదే 21 మందిని నమ్ముకొని కోర్టుకు తీసుకుపోయిండు. కోర్టుకు తీసుకుపోయి నా గవర్నమెంట్ వస్తే మా సారు మంత్రి అయితే మేము కొత్త చట్టం ప్రకారంగా ప్యాకేజ్ ఇప్పిస్తామని దీంట్లో చెప్పింది, ప్రచార రథంలో చెప్పింది. ఇప్పటికి 20 నెలలు అయితే నీ గవర్నమెంట్ వచ్చి నిన్ను నమ్ముకున్న 21 మందికి ఎందుకు 7,61,000 2 గుంటల ఎందుకు ఇప్పించలేదు? ఇప్పటికైనా నేను సీతగానే ఉన్నాను, ఒక్కో ప్రజల ముందు తలవంచు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ 21 మందిని ఎటు కాకుండా చేసి ఆఖరికి ఎట్లా చేస్తాడంటే, అయ్యా బాంచన్ ద్వారా ఆఖరికి ఆ 375 అయినా మంచిది ఇప్పి అనే పరిస్థితి తెచ్చుకొని ఆ 21 మందిని ఇబ్బంది పెట్టినావు. ఈ పాపం ఊరికే పోదు, నీకు ఖచ్చితంగా దాకుతుంది. కాబట్టి ఇప్పటికైనా అబద్ధాలు మానుకొని ఈ అబద్ధ ప్రచారాలు, ఈ గుంటనక్క మాటలు బంద్ చేసి
10 మందికి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయి. ఏదన్నా ఉంటే నీ ప్రభుత్వం ఉన్నది కదా, ప్రభుత్వం నుండి వచ్చే ఫలితాలను, ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ఇక్కడ మన గ్రామస్తులకు ఇచ్చే విధంగా చూడు. కానీ ఏదో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రలోభాలకు గురి చేయకుండా ఇప్పటికైనా మారాలని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు పిల్లలు పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మంచి రోజులు వస్తున్నాయి. ఇదే కసితో కట్టుదలతో పట్టుదలతో ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి. ఖచ్చితంగా మళ్ళీ మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆధారపడద్దు. మీకు ఏ ఆపద వచ్చినా నేనున్నా. వాళ్ళు చెప్పే గుంటనక్క మాటలకు మీరు ప్రలోభాలకు లొంగద్దు. మీకు అన్నిట్లో నేను ఉంటా. ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ముళ్ళు కూర్చున్నా కూడా పన్నుతోటి తీస్తా కాబట్టి మీరు ఎలాంటి ఆధారపడద్దని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ జై హింద్. చలో ఉదాహరణగా తీసుకోకుండా ఛాలెంజ్ గా తీసుకొని ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో మనకు ఒక చిన్న పని కూడా ఎవరు ఏం చేయలేదు. ఉన్న ఉద్యోగాలు కూడగొట్టి వాళ్ళ కుటుంబాలను రోడ్ల మీద పడేసిరు తప్ప వాళ్ళు కొత్త ఉద్యోగాలు పెట్టింది లేదు. ఊరికి చేసిన పని కూడా ఏం లేదు. కాబట్టి దయచేసి వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పినా ఇందిరా మిల్లాని ఇంటికి పిలుచుకొని బెదిరించి మీకు ఇల్లు ఇస్తాం, మా ఇంటికి రండి, మీరు పార్టీలో చేరండి, ఇవన్నీ ప్రలోభాలు పెట్టినా మీరు ఏమి భయపడకండి. వాళ్ళతో ఏమి కాదు. దయచేసి ఇది గమనించాలి మీరు అందరూ.